తల్లంటినట్లయితే మనం సర్వోన్నతుడు మహోన్నతుడమైన దేవాన్ని కొందనాలైనా భూమి ఆకాశాన్ని సృష్టించి తండ్రి ప్రభా మమ్మల్ని తండ్రి ఈ భూలోకానికి నడిపించిన విధానం బట్టి తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా నీ అంత తండ్రి విశ్వాసంతో తండ్రి మేము జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రీతిగా తండ్రి పని సంఘంలో తండ్రి కూడుకునే దానికి తండ్రి ప్రభా మాకందరినీ కలిగించి మమ్మల్ని వెన్నుకొని తండ్రి ప్రభా నడిపించినందుకు తండ్రి నేను తండ్రి ఈ సమయంలో తండ్రి కృతజ్ఞతలు నాయన. మేము మారాలని మాలో మార్పు రావాలని తండ్రి మీరు ఆశిస్తున్నారు కనుక తండ్రి ప్రభా నేను నిత్యాన్ని నరకానికి వెళ్ళిపోక తండ్రి ప్రభా పరలోకానికి తండ్రి మేము చేరాలని తండ్రి నీ యొక్క ప్రయాస తండ్రి ప్రభా నీ యొక్క చిత్తమునైనా ఆ రీతిగా తండ్రి ఈ లోకంలో తండ్రి ప్రభా నేను యథార్థవంతంగా తండ్రి మేము జీవించేదానికి మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నా కన్నా తండ్రి ఆమేన్.
నివసించే మహిమనగరము. శిఖరమే నీ సింహాసనం, శుద్ధులు నివసించే మహిమనగరము. ఎవరు పాడలేని కొత్త కీర్తన, మధురముగా నీ ఎదుట
శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనే నా తండ్రి వలన కాపాడబడుతున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు, ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. థ్యాంక్స్ అమ్మ, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ చదివించినందుకు. అదేవిధంగా ఫస్ట్ వర్తమానం అందిద్దాము. గీతకి అవకాశాన్ని ఇస్తున్నాను. దేవుని మాటలు ప్రకటిస్తుంది. మనం శక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు విందాం మనం అందులో. వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ అరుగుతున్నటువంటి వందనాలు చెల్లిస్తానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాము. ఈరోజు కూడా దేవుడు మనతో విలువైన మాటలు మాట్లాడాలని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ప్రార్థించండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీ చిన్న కృపలో దాచి తండ్రి ఎంతోమంది కనుమరుగా అయిపోతున్నప్పటికీ కూడా ప్రభువా మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమతో ప్రభువా ఇంకానూ తండ్రి మీ సత్యాన్ని తెలుసుకుని సర్వ సత్యములోనికి వెళ్ళాలనేది మీ ఆశ కనుక తండ్రి ఆశను తీర్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తండ్రి ఎన్నుకోమని ప్రార్థిస్తూ తండ్రి అవును ప్రభువా మేము తండ్రి ఇక్కడ కూర్చున్న వారుగా ఉన్నాం. మేమందరము ప్రభువా మీ చిత్తానికి లోబడి ప్రభువా మీకు అనుకూలంగా మీకు ఆయాసకరంగా ఎంత మాత్రం మేము ఉండకుండా ప్రభువా మీకు దుఃఖపెట్టి మీ మనస్సు నొచ్చుకునే విధంగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి మీ ఆత్మ మూలముగా జన్మించిన మేమందరము ప్రభువా మీకు ఇష్టానుసారంగా నడుచుకునే పిల్లలుగా అందరూ ఉండుటకు సహాయం వచ్చేమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇగో తండ్రి మీ దీని దాసురాలు నిలబడి మాట్లాడుచు ఉండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానమును ఇచ్చి నడిపించండి ప్రభువా. జీవితాలు కలవలం అయిపోతున్నప్పటికీ ప్రభువా మమ్మల్ని తండ్రి ఇంకనూ నిలవబెట్టి తండ్రి మీ మాటలుగా తండ్రి మాకు అందరికీ నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా ఇంకను తండ్రి మాకు సర్వసత్యాన్ని తెలియజేయమని ప్రార్థిస్తూ మీ వాక్య భాగంలోనికి వెళ్చున్న మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అవును తండ్రి సర్వసత్యాన్ని తండ్రి మా అందరికీ తండ్రి మేము తెలియజేసుకుని దాని ప్రకారంగా జీవించటకు మరింత ఎక్కువగా తండ్రి మమ్మల్ని అందరినీ పురికొల్పమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఈరోజు కూడా మనం కొన్ని సంగతులు నేర్చుకున్నట్లయితే మనం ఎప్పుడు వాక్యాన్ని వింటూ ఉంటాము. ఏదో ఒక విషయంలో దేవుడు మనకు పలకరిస్తూనే ఉంటాడు మనల్ని. అది పాట ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ఇతరుల చెప్పే వాక్యం బట్టి కానీ మనల్ని పలుకరిస్తూనే ఉంటాడు దేవుడు. మన కళ్ళ ముందు ఎంతోమంది మరణం అయిపోతున్నప్పటికీ కూడా మనకు నేర్పించేది ఏంటంటే ఆ మరణము మనకు ఒక పాఠంగా నేర్పిస్తుంది. అంటే ఒక మరణం అనగానే ఇప్పుడు ఒక సపోజ్ మనం తీసుకున్నట్లయితే ఒక అద్దె ఇంట్లో దిగుతాం అనుకోండి. అద్దె ఇల్లు తీసుకుంటాం. ఆ అద్దె ఇంట్లో ఎన్నాళ్ళు ఉండగలుగుతామండి? కొన్నాళ్ళే ఉండగలుగుతాం. అద్దె రూమ్లో కొన్నాళ్ళే ఉండగలుగుతాం. ఈ జీవితం కూడా అంతే. అద్దె ఇల్లు లాక్క మనం తీసుకోవాలి. కొన్నాళ్ళే మనం ఈ లోకం మీద ఉంటాం, భూమి మీద కొన్నాళ్ళే మనం జీవిస్తాం. అద్దె ఇంట్లో ఎలా అయితే మనం కొన్నాళ్ళు మాత్రమే జీవించి మరలా దాన్ని ఖాళీ చేసి మన సొంత ఇల్లులకు సొంత ప్రదేశాలకు వెళ్ళిపోవాలి. అలాగే మన జీవితం అనేది కూడా ఒక అద్దె ఇల్లు లాగా దేవుడు మనల్ని భూమి మీదకు రప్పించాడు. దీన్ని మన మనసులో ఉంచుకున్నట్లయితే మన జీవితం ఎంత మాత్రం ఈ భూమి మీద ఉండదు. ఏదో ఒక రోజు మనము మన సొంత
ప్రదేశానికి, సొంతమైన మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనేది గుర్తుంచుకోవాలి. కనుక పిల్లలు ఈరోజు కూడా మనము కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటి, దేవుడు మనల్ని అసలు ఎందుకు పిలుచుకున్నాడు. చాలామంది ఈ లోకంలో ఉన్నారు కదా, కానీ మనల్నే ఎందుకు దేవుడు పిలిచాడు, మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది మనకు మరణం అయిపోతున్నప్పటికీ, కనుమరుగైపోతున్నప్పటికీ మనం ఇంకా ఉన్నాం భూమిని. ఉన్నాం అనగానే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా నేర్చుకొని దేవునికి అనుకూలంగా నడవాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. కనుక మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందామండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఇక్కడ మనము చదివినట్లయితే సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. అక్కడ వాళ్ళకే కాదు, ఇక్కడ మనకు కూడా మనల్ని పిలిచిన పిలుపును మనం చూసుకుందాం ఈరోజు. మనల్ని పిలిచిన ఆ పిలుపు ఏంటి, ఎందుకు పిలిచాడు. చాలామంది ఉన్నారు కదా, ఎలా అనేది చూద్దామండి. చదవండి. అలాగే మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ చాలా మంది మనకు అప్సియల్స్ కానీ కొంతమంది ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభువు అనగానే చాలా తక్కువ జాతి వాళ్ళు ఎన్నుకునే వాళ్ళండి, ఎన్నుకునే దేవుడు ఆ దేవుడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మనల్ని ఎన్నుకున్నాడంటే వారు వెర్రివారు, వారు సిగ్గుపడాలి అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారినైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అన్నీ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా అతిశయించుకుంటూ నడుచుకుంటూ ఉంటారు లోకంలో. సో అలాంటి వారు వారికి సిగ్గుపరిచినట్లు చూద్దామండి. అలాగే దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోని వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వారిని సిగ్గుపరచాలి. చాలా మంది గర్విస్తూ ఉంటారు వారికి ఉన్న హోదాన్ని బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి చాలా మంది గర్విస్తూ ఉంటారు. వారు దేవుణ్ణి ఎంత మాత్రము తెలుసుకొనలేక లోకంలో నశించిపోతూ ఉంటారు. అలాంటి వారిని చూసి వారిని సిగ్గుపరచాలి. మనల్ని ఎన్నుకొని చాలా అంటే దీన స్థితిలో ఎవరి హృదయం అయితే విరిగి నలిగిపోయి ఉంటుందో అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. ఎవరైతే ఏ శరీరం అయితే అతిశయిస్తూ ఉంటుందో, హోదాను బట్టి లేదా లోకరీతిగా ఏ శరీరం అయితే అతిశయిస్తూ ఉంటుందో అలాంటి వారిని సిగ్గుపరచుటకు మనలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అలాగే చూద్దామండి. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలా అంటే వారు ఎలా ఉంటారంటే ఇప్పుడు బయట అడుక్కు తినే వాళ్ళు కనిపిస్తూ ఉంటారండి. అలాంటి వారిని బాగా హోదా ఉన్న వాళ్ళు ఎలా చూస్తారండి, చాలా చిన్న చూపు చూస్తారు. అదే మన దేవుడైతే మనం ఎలా అయితే అప్సియల్స్ ఎలా అయితే వారిని ఎలా అయితే చూస్తాడో దీన స్థితిలో ఎవరైతే ఏమీ లేకున్న వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం అసలు కొంతమంది అయితే దగ్గరకు రానివ్వరు. అలాంటి వారిని దగ్గరకు రానియకపోయినప్పటికీ కూడా దేవుడు అయితే ప్రతి ఒక్కరిని, ఏ ఒక్క బిడ్డ అయితే ఈ లోకంలో జీవిస్తూ ఉంటుందో ప్రతి బిడ్డలను కూడా ఆయన ఒకే రీతిగా చూస్తూ ఉంటాడు. అలాంటి వారిని సిగ్గుపరచాలని దేవుడు అలాంటి వారి బలహీనులైన వారిని ఎన్నుకుంటాడంట. లోకములో నీచులైన వారిని, ఎవరైతే నీచ స్థితిలో ఇప్పుడు నీచంగా ఉన్నారు అనగానే మనం వారిని అసహించుకుంటాం. కానీ దేవుడు అలా కాదండి. ఎవరినైతే మనం తృణీకరిస్తున్నామో, ఎవరినైతే మనం అసహించుకుంటున్నామో అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు.
తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మూలముగా, ఎవరైతే ఆయన మూలముగా ఉంటారో, దేవుడైతే ప్రతి ఒక్కరిని ఎలా అయితే అందరినీ ఏకరీతిగా చూస్తూ ఉన్నాడో, మనము కూడా ఆయన మూలముగా ఉండినట్లయితే, క్రీస్తు యేసునందున్నారంటే ఆయన మూలముగా ఉన్నట్లయితే, ఆయన ఆలోచన కలిగి, ఆయన పరిశుద్ధత కలిగి, ఆయన పిలువబడిన దానికి మనము గౌరవాన్ని ఇస్తూ ఆయనకు అనుకూలంగా జీవించాలని ఇక్కడ మనకు వాక్య భాగం నేర్పిస్తుందండి. గనుక ఆయన పిలుపుకు మనము ఎంత మాత్రము ద్రోహం చేయకూడదు. ఆయన మనల్ని ఎలా అయితే పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడో అదే రీతిగా పరిశుద్ధత కలిగి మనం జీవించాలనేది మనం నేర్చుకోవాలి. అదే మాట చూద్దామండి. అదే 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు, ఇక్కడ మనం ఇంతసేపు పిలువబడ్డామని నేర్చుకున్నామండి. పిలిచిన వారికి దేవుడు ఏం చేస్తాడు, దేనికోసం ఆయన పిలిచాడు, ఎందుకు పిలిచాడు, మనతో పని ఏంటి, మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఆ పిలుపుకి అర్థం ఏంటి, దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఎన్నుకున్నాడు అనేది ఈ వచనంలో చూసుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇక్కడ నేర్చుకున్న మాట ఏంటి అంటే, దేవుడు మనల్ని పిలిచాడండి. ఎందుకోసం పిలిచాడు, అది ఎలా ఉన్న వాళ్ళకు ఎందుకోసం పిలిచాడు అనేది ఇక్కడ మనం ముందుకు చూసుకున్నట్లయితే, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో మనకు తెలుసా అండి. ఏం సిద్ధపరచాడండి దేవుడు? మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేన్ని సిద్ధపరచాడు మన కొరకు? ఆయన నిత్య జీవితాన్ని. ఎంతో మనకు ఇంకా తెలియని విషయాలు ఎన్నో మనకు ఉన్నాయి. బైబిల్లో కూడా రచింపలేనివి కూడా చాలా, అంటే దేవుడు మనకు మన మనుష్య హృదయానికి గోచరం కాలేదంట. ఇక్కడ చెప్తున్నాడు కదండి, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం మనకు గోచరము కాలేదు. మరి గోచరము కాలేదంటే తెలియకున్నట్లయితే మనకు మరి తెలిసిన విషయం ఏంటి అనేది ముందుకు చూసుకుందామండి. 10వ వచనము అని వ్రాయబడి ఉన్నది, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏ ఆత్మ మనలో ఉంటే తెలుస్తుందండి? దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఇక్కడ చూద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. మనం చేసే పనులు, మనం ఏదైతే మన సొంత కార్యాలు మనం చేస్తూ ఉంటాం, అది మనకు మాత్రమే తెలిసి ఉంటుంది. మన ఏకాంత జీవితం మనకు మాత్రమే తెలిసి ఉంటుంది. అలానే ఆ మనుష్య ఒక ఆత్మకు ఎలా అయితే తెలిసి ఉంటుందో, దేవుని ఆత్మ కలిగి ఉన్న మనకు దేవుని మర్మాలు మనకు తెలుస్తాయంట. బైబిల్ గ్రంథాన్ని మనము ప్రతిరోజు పరిశోధించినట్లయితే ఎన్నో విలువైన తెలియని మర్మాలను, విషయాలను మనకు దేవుని ఆత్మ కలిగి మనము చదివినట్లయితే ఎన్నో మర్మాలు మనం తెలుసుకుంటామండి. మనం చదవకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకి ఏ విషయాలు కూడా మనకు అర్థం అవ్వవు. అది మన హృదయానికి గోచరము కాలేదని మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాగే ముందుకు చూద్దామండి. మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనము దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక, ఏ ఆత్మ కాకండి, దేవుని సంగతులు మనం తెలుసుకోవాలంటే ఏ ఆత్మ ఉండకూడదు, లౌకిక ఆత్మ అనేది మనలో ఉండకూడదు. లౌకిక ఆత్మ అనగానే లోకపరంగా ఆశలు, సాతాను ఆలోచనలు, అది లౌకిక ఆత్మ. దేవుని ఆత్మ వేరు, లౌకిక ఆత్మ వేరు. దీనికి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. లౌకిక ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో దేవుని సంగతులు మర్మాలను ఎంత మాత్రమో ఎప్పటికీ మనం చనిపోయేంత వరకు కూడా మనం తెలుసుకోలేము. లౌకిక ఆత్మ, మరోసారి చదువుకుందామండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అప్పుడు వాళ్ళు పొంది ఉన్నారంట, ఇప్పుడు మనం పొందామా లేదా అనేది గ్రహించుకోండి.
అప్పుడు వాళ్ళు పొందారంట, పొంది ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. ఈ పొంది ఉన్న ఈ ఆత్మను, దేవుని ఆత్మను మనం పొంది ఉన్నామా? మనలో ఉన్నది లౌకిక ఆత్మనా లేదంటే దేవుని ఆత్మనా అనేది మనం ఈరోజు పరీక్షించేసుకోవాలి. ఏ ఆత్మ మనలో సంచరిస్తుంది? ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతే మనకు తెలియదండి. ఎంతవరకు ఒక్కొక్క వ్యక్తికి ఎంతవరకు ఆయుష్ ఉంటుందో మనకు తెలియదు. ఆ ఆయుష్ తీరేలోగా మనలో ఉన్న ఏ ఆత్మ మనలో పనిచేస్తుంది? దేవుని ఆత్మకు మనం చోటిస్తున్నామా లేదా లౌకిక ఆత్మకు మనం చోటిస్తున్నామని మనం గ్రహించుకోవాలండి. లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము, నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. మనము దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నట్లయితే ఆత్మ సంబంధముగా ఆలోచన చేసి సరి చూసుకుంటాం. దేని ఎందు నేను కరెక్ట్గా ఉన్నాను, దేని ఎందు నేను రాంగ్గా ఉన్నాను అనేది మనం సరి చూసుకుంటామంట. ఏ ఆత్మ కలిగి ఉంటే సరి చూసుకుంటామండి? దేవుని ఆత్మ. సరి చూసుకుంటూ అలాగే చూద్దామండి, చదవండి. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఇక్కడ లౌకిక ఆత్మ చూసాము, ప్రకృతి ఆత్మ చూసాము. ప్రకృతిని ఆరాధిస్తూ కొంతమంది దేవుని తెలుసుకోలేక ఈ ప్రకృతిని దేవుడు అన్నట్లు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. కానీ మనం మనం తెలుసుకున్నాం. నిజమైన దేవుడు ఎవరు, నిజంగా దేవుడు దేన్ని సృష్టించాడు, దేన్ని మనం పూజించాలి, దేవుని మనం దేన్ని ఆరాధించాలనేది సత్యం తెలుసుకున్న మనకు తెలుసు అది విషయం. అయినా కూడా ప్రకృతి సంబంధము కలిగిన ఆత్మతో కలిగి చాలా మంది నడుచుకుంటూనే ఉంటారు. అలా ఉండకుండా మనము ప్రకృతి సంబంధిగా మనం ఉండకుండా గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎవరైతే ప్రకృతి సంబంధమైన ఆత్మను కలిగి ఉంటారో దేవుని విషయాలను అంగీకరింపడంట. సో ఈరోజు మనం అంగీకరించామా లేదా అనేది మనమే గ్రహించుకుందామండి. అలాగే చూసుకుందాము. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధిగా ఎవరైతే ఉంటారో, దేన్ని చెప్తున్నారు, దేన్ని మాట్లాడుతున్నారు, ఏ విషయం గురించి ఈరోజు మేము చర్చించుకున్నాము, ఏ విషయాలు ఈరోజు నా హృదయంలో నేను పంపించుకుంటున్నాను అనేది దేవుని ఆత్మ కలిగి ఉన్నవారైతే వారికి అన్ని ఆ దేవుని మర్మాలు కానీ దేవుని సంగతులు కానీ తెలిసిపోతూ ఉంటాయి. అదే లౌకిక ఆత్మ కానీ ప్రకృతి సంబంధమైన ఆత్మ కానీ మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎంత మాత్రమో దేవునికి దగ్గరగా ఉండలేమండి. దేవుని గురించి విషయాలను సంగతులను ఎంత మాత్రం మనము తెలుసుకోలేం. కనుక ఈరోజు మనలో ఉన్న లౌకిక ఆత్మ ఉందా లేదా దేవుని ఆత్మ ఉందా అనేది మనం పరీక్షించుకుందామండి. దీనికి ఒక ఉదాహరణగా ఎన్నో విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో ఉపమానాల ద్వారా కానీ ఎన్నో ఉదాహరణల ద్వారా కానీ ఎన్నో మనకు చెప్పాడు. ఒక ఉదాహరణగా ఒక మాట చూసుకుందామండి. యోహాను సువార్త లౌకిక ఆత్మకు దేవుని ఆత్మకు ఎలా దాన్ని మనము డిఫరెన్స్ తెలుసుకోవాలి, ఎలా ఉంటే దేని గురించి మనం తెలిసినది మనం చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయం 8వ వచనం అండి. 7వ వచనం నుంచి చూద్దామండి. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మ అనగానే చాలా మందికి వెర్రితనంగా, క్రొత్త జన్మ ఏంటండి, బాప్టిజం పొందగానే కొత్తగా అవ్వాలి, ఎలా జీవిస్తారు అన్నట్లుగా వెర్రితనంగా చూస్తూ ఉంటారు. మనకైతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రొత్తగా జన్మింపగానే మన హృదయాన్ని మనము నూతనపరచుకుంటున్నాము. నూతనముగా మనలో ఉన్న లౌకిక ఆత్మను తీసేసి దేవుని ఆత్మను మన హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాము అని అర్థం చేసుకోవాలి. అలాగే చూద్దామండి, చదువుకుందాం. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అంతేకాదండి, ఇప్పుడు మనలో ఉన్న లౌకిక ఆత్మ కానీ లేదా దేవుని ఆత్మ కానీ అది ఏ ఆత్మ ఉందనేది మనకే తెలిసి ఉంటుంది. గాలి కూడా దాని శబ్దం మనం వింటాం.
గాలి కనపడుతుందండి మనకు? కనిపించదు. అదే దేవుని కార్యాలు కూడా చాలామందికి కనిపించకపోవచ్చు, కానీ మనకు దేవుని ఆత్మ కలిగిన మనకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. మనకు దేవుని కార్యం నాలో జరుగుతుందా లేదా లౌకికాత్మమైన కార్యం జరుగుతుందా అనేది మనకు మాత్రమే తెలిసి ఉంటుంది. చూసుకుందామండి. గాలి తనకి ఇష్టమైన చోటుని విసురు, దానికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ విసురుతూ ఉంటుంది గాలి. అలాగే విసురుతూ ఉన్నప్పుడు చూద్దామండి, విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి పోతుందో, ఎలా వస్తుందో మనకు అర్థమవుదు, కానీ దాని శబ్దం కానీ దాని స్పర్శ కానీ మనకు అర్థమవుతుంది. ఆ స్పర్శను మనము తెలుసుకుంటాం. ఆ స్పర్శను మనం తెలుసుకున్నప్పుడు ఆ ఒక మనలో ఉన్నది ఏ ఆత్మ అనేది మనము ఈజీగా గుర్తించుకోగలం. ఆ గాలి మనకు తెలుసు, అది ఎక్కడ పోతుందో మనకు తెలియదు. అలాగే దేవుని ఆత్మ మనకు తెలుసు, దాని కార్యాలు మనలో ఆ దేవుని ఆత్మ ఉంటే మాత్రమే మనకు అర్థమవుతుంది. లౌకిక ఆత్మను పొందుకొని దేవుని కార్యాలు చేయాలనుకుంటే ఎంత మాత్రం అది సాధ్యపడదు. ఆ గాలి ఎలా అయితే దానికి ఇష్టమైన చోట్లకు వెళ్తూ ఉంటుందో, మనలో ఉన్న ఒక దేవుని ఆత్మ కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయిస్తూ ఉంటుంది. దేవునికి అనుకూలమైన చిత్తానుసారంగా మనలో నుండి మన ప్రతి ఒక్కరి వెనకాల దేవుని ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రణాళిక చొప్పున దేవుని ఆత్మ ద్వారా ఎన్నో విలువైన విషయాలు, సంగతులు కానీ దేవుని మర్మాలు కానీ దేవుని ఆత్మ పొంది ఉన్నారు వారికి మాత్రమే తెలుస్తుంది. ఇది మనం గుర్తించుకోవాలండి. మరో మాట చూద్దామండి. ఇక్కడ గాలి గురించి ఒక థామస్ వాట్సన్ గారు చాలా మంచి మాట చెప్పారండి. నీవు గాలిని తీసుకుంటున్న ప్రతిసారి దేవుని దయను నువ్వు తీసుకుంటున్నావని గుర్తించుకొని ఆయన మాట్లాడారండి. థామస్ వాట్సన్ గారు, నువ్వు గాలిని నువ్వు తీసుకుంటున్న ప్రతిసారి ఆయన దయను నువ్వు లోపలికి తీసుకుంటున్నావని గుర్తించుకొని మాట్లాడారండి. అంతే కదండి, మనం తీసుకుంటూ ఉన్నాం. గాలి తీసుకుంటున్నామంటే ఆయన దయను మనము ప్రతిరోజు పొందుకుంటున్నామని అర్థం. దీన్ని మనం తెలుసుకోవాలి. మరో మాట చూసుకుందామండి. ఆ మాట చూసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా. మరి ఇంత చదువుకున్న ఇన్ని విషయాలు మనం ఇంతవరకు మనం ఈ వచనాల్లో మనం నేర్చుకున్నాం. మన లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి? ఏ ఆత్మతో మనలో ఉంటే ఎలా మనం నడుచుకోగలుగుతాం? ఏ ఆత్మ మనలో ఉంటే ఎలా మనం నాశనం అయిపోతాం? మనం చేయాల్సిన పని ఏంటి? ఎలా మనము ఏ మార్గమున మనం నడుచుకోవాలి? ఎలా మనము ఆయన సంగతులు మనం నేర్చుకోవాలి? ఎలా మనం నెరవేర్చాలి ఆయన సంగతుల్ని అనేది చూద్దామండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 22వ వచనం అండి. 22వ వచనం మనం చూసుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములోను గ్రామములోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా. ఇక్కడ ఆగుదామండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చున్న పోతూ ఉన్నప్పుడు బోధించుచు పోతూ ఉన్నాడట. పోతున్నప్పుడు పట్టణంలోను గ్రామములను సంచారము చేయుచుండెను. అక్కడికొకడు వచ్చేసి, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా, ఇంతే మందేనా రక్షణ పొందేవారు, మిగతా వారు అన్నట్లుగా ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. అక్కడ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏందని చూద్దామండి. అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతులు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నారు. ఇరుకు మార్గం అనగానే ఏంటండి? ఇరుకు మార్గం. ఇప్పుడు మనం ఇరుక్కుంటున్నామా? దేవుని ఆత్మలో ఉన్న మనము కొన్ని విషయాలు ఆ దేవుని ఆత్మతో యుద్ధం చేయడానికి వస్తూ ఉంటాయి. సాతాను ఆత్మ, మనలో దేవుని ఆత్మ ఉన్నట్లయితే ఆ యుద్ధము సాతాను ఆత్మకు దేవుని ఆత్మకు జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో దేన్ని గెలిపిస్తామో దేన్ని ఓడిస్తాం అనేది మనకు సంబంధించింది. దేన్ని మనం గెలిపించగలుగుతున్నాం, దేన్ని ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కణాలు మన దేహంలోనికి బాడీలోనికి ప్రవేశించాలని చూస్తూ ఉంటాయి.
అది చూస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న కొన్ని కణాలు, మంచి కణాలు వాటితో యుద్ధం చేస్తూ ఉంటాయి. అవి ఆ బయట నుండి వచ్చే ఒక సూక్ష్మ కణాలు కానీ మనలోనికి చెడు కణాలు మనలోనికి రానికి ప్రవేశిస్తున్నప్పుడు మనలో ఉన్న మంచి కణాలు వాటిని రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయంట. అంటే మన బాడీకి, మన రక్తానికి అంత ఉంటే దేవుని ఆత్మ కలిగితూ మనం జీవిస్తూ క్రైస్తవులుగా చెప్పుకుంటున్న ఇన్ని విషయాలు, ఇన్ని సర్వ సత్యంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పటికీ కూడా ఆ యుద్ధము దేనితో మనము చేస్తున్నాం అనేది తెలుసుకొని దేన్ని మనము ఓడిస్తున్నామో, దేన్ని మనం గెలిపిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలండి. ఎంత మాత్రం ఇది మా బాడీలో ఉన్న మాకు సంబంధించిన ఈ కణాలు కాదు, బయట నుండి వస్తున్నాయి, ప్రవేశించాలని చూస్తున్నాయి అని చెప్పేసి అవి ఎంత మాత్రం రానివ్వంట, వాటితో యుద్ధం చేస్తాయి. సో ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఇరుకు మార్గములో యుద్ధము చేయాలి ఒక సాతాను ఆత్మతో. కానీ మనము లౌకిక ఆత్మను మనలో కలిగి ఉండి మనం యుద్ధం చేయగలుగుతామండి? ఓడిపోతాం సాతాను ముందు. అలా ఓడిపోయినప్పుడు మనము, అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా మంది రక్షణ పొందుతారు, చాలా మంది బాప్టిజం తీసుకున్నప్పుడు కూడా వారు యుద్ధం చేయలేక ఓడిపోతూ ఉంటారు. సో మనం ఓడిపోయే స్థితిలో ఉండకూడదండి. ఎంత ఇరుకు మార్గం మనలోకి వచ్చినప్పటికీ కూడా ఆ ఇరుకు మార్గమునందు మనం ప్రవేశించి దేవుని ఆత్మను గెలిపించే వారుగా మనము ఉండాలి ప్రతిరోజు. చూసుకుందామండి. ఒకడు ప్రభువు రక్షణ పొందు వారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన మాట్లాడుతూ, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలా మంది ప్రవేశించాలని చూస్తారు, కానీ ఇప్పుడు దేవుని కొరకు మనం ఎంత మాత్రం బాధపడకుండా వారికి అనుకూలంగా వారి చిత్తానుసారంగా నడుచుకోవాలని ఇంకొంతమంది ఉంటారు. అలా కాకుండా దేవుని పనిలో నేను నలిగిపోవాలి, దేవుని కొరకు నేను కష్టపడాలి అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇరుకు మార్గమున ప్రవేశిస్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా నేను నా యొక్క జీవితము సుఖముగా సాఫీగా సాగిపోవాలంటే అది ఎంత మాత్రం కుదరదండి. మనలో లౌకిక ఆత్మను ఉంచుకొని మనం దేవుని పని చేయాలంటే అది కుదరదు. దేవుని ఆత్మ కలిగి లౌకిక ఆత్మతో యుద్ధం చేసేవారుగా ప్రతిరోజు ఉండాలండి. ఇరుకు మార్గంలో దేవుని కొరకు నా కష్టార్జితాన్ని, నా జీవితము నలిగిపోవాలి అన్నట్లుగా దేవుని పనిలో ప్రతిరోజు నా ఊపిరి ఆగిపోయేంత వరకు దేవుని కొరకు నేను పని చేస్తూనే ఉండాలనేది చాలా మంది ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా అని మనం సంతోషించకూడదు అని దేవుడు చెప్పట్లేదండి. దేవుని యందు అతిశయింపకుండా సంతోషముతో ప్రతిరోజు, దావీదు గారు అలాగే కీర్తించారు కదండి, ప్రతిరోజు ఉదయం లేవగానే పడుకునే ముందు ఆయన కీర్తిస్తూనే సంతోషముతో దినము పూర్తి ప్రతిరోజు ఆయన ఆనందిస్తూనే ఉన్నాడు దేవుని యందు. అందుకే ఇరుకు మార్గమున మనము ప్రవేశించి పోరాడాలి చెప్తున్నాడు కదా ఆయన ఇక్కడ. పోరాడండి, మీరు పోరాడితే మనకు దొరికేది నిత్య జీవితము, జీవ కిరీటం మనకు వస్తుంది. ఎవరు చూసారులేండి ఇదంతా ఊరికే అన్నట్లుగా ఇంకొంతమంది ఎవరితనంగా జీవిస్తూ ఉంటారు. ఇన్ని విషయాలు మనకు విలువైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మనము ఎంత మాత్రం మనం దేవుణ్ణి గెలుచుకోలేము, మనం ఓడిపోయే స్థాయిలోకి వెళ్ళిపోతాం. అలాగే చూసుకుందామండి 24వ వచనం. ఆయన వాడిని చూచి ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఒక మాట 25వ వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పును ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడిన వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరం మీతో చెప్పాను. ఈ ఉత్తరం మనకు కావాలండి. ఈ ఉత్తరం మనకు అవసరం లేదు. యజమానుడు అనగానే మన కన్న తండ్రి. అందుకే ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పున ఆరంభించి. ఇప్పుడు మనము ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక చనిపోయాం అనుకోండి, అప్పుడు మనము అయ్యా మనకు తలుపు తీయమని చెప్పినప్పటికీ కూడా మీరు ఎవరు అసలు నాకు తెలియదు. ఆ ఆన్సర్ మనకు రావాలండి. ఇలాంటి క్వశ్చన్ మనలో ఉండినట్లయితే దేవుడి నుండి వచ్చే ఈ ఆన్సర్ నాకు అవసరం లేదు, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడని ఈ మాట మనం పిలిపించుకోవాలి అంటే లౌకిక ఆత్మతో ప్రతిరోజు యుద్ధం చేసేవారుగానే మనం ఉండాలి.
ఎంత మాత్రమో తప్పిపోయే వారిగా ఉండకూడదు ప్రియులారా. ఎన్నో విషయాలు, ఎన్నో బాధలు, కష్టాలు, ఇరుకులు మనకు వస్తూనే ఉంటాయి. మనం ఏదో ఒక వార్త మనకి వినిపిస్తూనే ఉంటుంది, చెడు వార్త. ఆ వార్తలు వచ్చినప్పటికీ కూడా అన్నిటికీ నిలువబడి దేవుని ఆత్మ కలిగి ప్రతి లౌకిక ఆత్మ ఏదైతే మనలో ప్రవేశింపాలని చూస్తుంటుందో దానితో యుద్ధం చేసి గెలిచేవారుగా ఉండాలని ఉంటారని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామానికి తండ్రి, పరిశుద్ధమైన నామానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన విషయాలు మేము నేర్చుకున్నాము ప్రభువా. తండ్రి, మీ జ్ఞాన సంగతులు ప్రభువా, మాకు మీ మర్మములు తండ్రి మేము తెలుసుకోవాలంటే మీ ఆత్మ కలిగి తండ్రి సంపూర్ణంగా మీలో మీకు లీనమైపోయేవారుగా, లొంగిపోయేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మాలోనికి ప్రతిరోజు ప్రభువా ఏదో ఒక్కటి చెడు కణాలు, చెడు క్రియలు తండ్రి మాలోకి చేరాలని చూస్తూనే ఉంటాయి. కానీ ప్రభువా, అలాంటి వాటిని రానియకుండా తండ్రి మాలో ఉన్న తండ్రి మీ యొక్క ఆత్మను ప్రభువా మేము పని చేయించుటకు తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. లౌకిక ఆత్మను కాక ప్రభువా, మీ ఆత్మను పొందుకొనే ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభువా మరింత ఎక్కువగా తండ్రి శక్తి సామర్థ్యాలు తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మా యొక్క యుద్ధము ప్రభువా లోక శరీరాలతో కాదు కానీ తండ్రి ఆకాశ మండలం అందున్న దూతల సమూహముతో తండ్రి ప్రభువా, దురాత్మల సమూహముతో తండ్రి మేము యుద్ధము చేస్తున్నామని గ్రహించుకునే ప్రభువా మేము ముందుకు వెళ్ళటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరింత ఎక్కువగా తండ్రి మీ వాక్యాన్ని విని నేర్చుకునే ప్రభువా దాన్ని మా హృదయంలోనికి దాచుకొని పని చేయుటకు తండ్రి మేమందరము సిద్ధపరిచేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థిస్తూ తండ్రి రాబోయే తరాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకనూ ప్రభువా ఎంతో మంది రక్షణ లేక నశించిపోతున్నారు, వారందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభువా, రక్షణ పొందినప్పటికీ కూడా తండ్రి మీ చిత్తానుసారంగా మా జీవితాలు లేకపోతే అది ఎంత మాత్రమో తండ్రి వ్యర్థము గనుక ప్రభువా దాన్ని మేము గ్రహించుకొని మా హృదయంలో ఉంచుకొని ప్రభువా మీ ఆత్మను సంపూర్ణంగా పొందేవారుగా మమ్మల్ని అందరి తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు విధేయత తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో మీ ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మంచిది అండి. విలువైన మాటలు గీత గారు మాట్లాడి ఎంతో లోతమైన భావాలు తెలియజేశారు. అందుని బట్టి సంఘం తరపున గీతకి వందనాలు. అదేవిధంగా ఒక పాట పాడుకొని మనం రెండో అవకాశాన్ని కూడా విందాం.
నీకు ప్రవేశము పరిశుద్ధత లేకుంటే అసాధ్యము నిత్య జీవమునకు పోవు మార్గము అపవిత్రుల పోకూడని మార్గము పరలోకమందు నీకు ప్రవేశము పరిశుద్ధత లేకుంటే అసాధ్యము క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు దుష్ట మార్గములను విడిచి నీతి మార్గములను నడుచుకుని వారి క్రీస్తు సంబంధులు మోసపోయి తమను తాము పడుచుకున్న వారంతా విశ్వాసము కోల్పోయిన భ్రష్టులు ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో ఏదైన వేరు మలచినందున పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము పాపి మార్పు చెందుటయే ఇష్టము లేఖన పాపము దానిని విరిచినది సిలువ యాగము పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము పాపి మార్పు చెందుటయే ఇష్టము దానిని విరిచినది సిలువ యాగము పౌలునంత ఉన్న ముందు పాపమే కాదు నీతి కిరీటము పాపికి దక్కేది కాదు పౌలునంత ఉన్న ముందు పాపమే కాదు నీతి కిరీటము పాపికి దక్కేది కాదు దేవుని మూలముగా పుట్టిన వారిలో బీజము నిలుచు గనుక పాపముని చేయడు అపవాది మొదట నుండి పాపాత్ముడు గనుక వారి సంబంధులు పాపాన్ని మానరు ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ పొందకుండా తప్పిపోదువేమో ఏదైన వేరు మలచినందునా కొరకే ప్రభు యేసుని త్యాగము పాపిని ప్రేమించి పొందెను విడిచిన వారిని సంగము పరిశుద్ధుల కందరికి పాపి కొరకే ప్రభు యేసుని త్యాగము పరిశుద్ధులు కందరికి నిలయము పాపములకు సంగమందు చోటే క్రీస్తునందు ఉంటే శిక్ష నిధి లేదు పాపములకు సంగమందు చోటే
ఆ దేవదేవుని కరుణ పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మలచినందున శుద్ధమైన అంతరంగ స్వభావమును పోలినది పరలోకపు తండ్రి యొక్క శిక్షణ పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందున పాట పాడి వినిపించినందుకు అదేవిధంగా రెండో వర్తమానం కూడా మనం విందాము. అన్నయ్య గారికి సమయం ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు. వచ్చిన మీకు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని మరొకసారి దేవుని మాటలు ధ్యానించుకోవడానికి వెళ్దాం. ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తమును ఎరిగిన దేవ, మనుష్యులకు తెలియనివి కనబడనివి మీరు చేస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ హృదయ ఆలోచన ఎలా ఉందో గ్రహిస్తున్నారు కనుక తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కని పాటల ద్వారా, చక్కని వర్తమానము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. సన్నిధిలో మమ్మల్ని ఉంచి మరొక దినాన్ని ఇచ్చి మరొకసారి మరింత లోతైన భావాల్లోనికి మమ్మల్ని నడిపించాలన్న మీ ఆశను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరికీ లేనంత ప్రేమ, తండ్రికి లేనంత ప్రేమ, తల్లికి లేనంత ప్రేమ, భార్యకు, పిల్లలకు, భర్తకు లేనంత ప్రేమ, సహోదరులకు తండ్రి ఎవరికీ లేనంత ప్రేమ మా పట్ల చూపిస్తున్నారు. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లోతైన భావాలు మరింత లోతుగా ధ్యానించుకోవడానికి ఆత్మస్వరూపుడైన దేవా, ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి మరింతగా మమ్మల్ని సిద్ధపరచమని, మరింతగా మమ్మల్ని బలపరచమని తండ్రి నీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. విశ్వాసములో ఎదగడానికి, విశ్వాసములో బలం పొందుకోవడానికి సహాయము చేయమని నీ పాదాలు పట్టుకొని బతిమాలుకొనుచున్నాం. సహాయము చేయండి. సహాయం చేస్తారని నమ్మొచ్చు. చిన్న ప్రార్థనాన్ని పాద సన్నిధిలో సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు ఎంతో లోతైన భావాలను మనము ధ్యానించాము. అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారము ఒక విషయాన్ని మనము లోతుగా ధ్యానించాము. ఆ విషయం ఏంటంటే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం గురించి మనం ధ్యానించాం. ఇక్కడ ఏం రాయబడిందో మరొకసారి చూసుకొని మనం అలాగే ముందుకెళ్దాం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. పిల్లరా, ఈ లోతైన భావం
మనకు అర్థమైతే మనం ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించే దినాన్ని అశ్రద్ధగా తీసుకోము. ఆ దినాన్ని అశ్రద్ధగా తీసుకోము. నేటి రోజుల్లో ఏదో వస్తున్నా పోయినా సరే పోకున్నా సరే అసలు ఎవరు అడగాలి? ఎవరైనా అడుగుతున్నారండి? రాకపోతే ఇక్కడ ఎవరైనా ఫోన్ చేస్తున్నారా మీకు? ఫోన్ ఎందుకు రాలేదండి అని చేస్తున్నారా? చెప్పాలి. ఉన్నారు కదా ఆబ్సెంట్లు వేస్తున్నవారు ఉన్నారు కదా స్కూల్లో ఆబ్సెంట్లు వేస్తే ఏమైతుందండి? ఇంటికి ఫోన్ చేస్తారు. పెద్ద పిల్లలు అయితే ఇంటికి ఫోన్ చేస్తారు, ఎందుకు రాలేదు మీ పిల్లాడు, ఎక్కడో వెళ్ళాడు చూడండి, స్కూల్ కని వచ్చి ఎక్కడో ఎగ్గొట్టి ఎక్కడో వెళ్ళాడు చూడండి అని చేస్తారు పేరెంట్స్. కాలేజ్ లెవెల్లో చిన్నపిల్లలు అయితే ఇంటికి వచ్చి ఏం చేస్తుంది ఆయా? తెలీదా మీకు? అంగన్వాడీ పిల్లల్ని ఏం చేస్తుందండి? అంగన్వాడీ పిల్లల్ని ఏం చేస్తుంది ఆయా? చేయి పట్టుకొని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి చాక్లెట్ ఇచ్చి బుద్ధిగించి బుద్ధిమాని నేర్పిస్తుంది. ఇక్కడ ఏమైనా అలాంటివి ఏమైనా కనబడతాయా సంఘాల్లో? కొన్ని సంఘాల్లో అయితే ఫోన్ నెంబర్లు తీసుకుంటారంట, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, అలా దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. రాలేదంటే వాళ్ళ కాలు వెళ్తుంది. వారు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అలా డెవలప్మెంట్ అయిపోయింది ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు. ఎవరైతే ఆబ్సెంట్ వేస్తారో వాళ్ళకి ఇండ్లకి ఫోన్ చేసి ఎందుకు రాలేదు, ఏం బాధ అడిగే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఇక్కడైతే అలాంటి సిస్టమేటిక్స్ ఏటివి లేవు, కానీ ఎగ్గొడుతున్నారు. క్లాసులకు మాత్రము ఎగ్గొడుతున్నారు. నిజంగా నేను ఏదో ఎవరో రాలేదని వాళ్ళని టార్గెట్ చేసి చెప్పట్లేదు, కానీ పోయిన వారం ధ్యానిస్తున్నప్పుడు ఈ సందేశం నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ సందేశం తప్పనిసరిగా క్రైస్తవ సంఘాల్లో వినబడాలి, చెప్పాలి అని. ఏంటి అంత ప్రాముఖ్యత ఇవ్వాలా? ఒకరోజు వస్తే ఏంటి, ఒకరోజు రాకపోతే ఏంటి అని కూడా మనం అనుకోవచ్చు. నీకేంటి, నేను ఇచ్చే డబ్బులు ఏమైనా తక్కువైపోయా అని కూడా అనుకోవచ్చు. ఏమైనా తక్కువైతాయండి? తక్కువైతాయా? మనం ఇచ్చే డబ్బులు సంఘానికి ఏమైనా తక్కువై కనబడుతుందా? ఈకపోతే ఏమైనా నష్టం ఏమైనా ఉందా? మరి ఏం నష్టం ఉంది? మనం రాకపోతే మనకు నష్టం, రాకపోతే మనకి నష్టం. ఇది మన మంచిగా, సంఘం మేలుక? మన మంచికే. ఎవరు నడిపిస్తున్నారు కదా ఆ సహోదరుడు, ఆ సహోదరుడికి ఏదైనా బెనిఫిటా? మనకు అవసరమా? ఏం లేదు. ఇక్కడ కోట్లు గుడ్డేసి లక్షలు గుడ్డేసి ఏదో చేసే అలాంటిది ఏది లేదు. కొన్ని సంఘాల్లో నడుస్తున్నాయి, డబ్బుల కోసమే పోరాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ పొందుకున్నారు, ఇక్కడే అయిపోయింది. వారిని చూస్తే అంటాడు దేవుడు, నీకు ఇచ్చింది అక్కడే నువ్వు తీసుకున్నావు. నీ వాక్యం చెప్పాను కదా ప్రభా, నీ వాక్యం చెప్పావు, నా వాక్యము నువ్వు అక్కడే ఏం పొందావు? బెనిఫిట్ కూడా పొందావు. నువ్వెవరో నాకు తెలియదు అంట. ఈ విషయం చాలా మందికి తెలియక ఇక్కడ ఒక సువార్త చేసిన, ఎక్కడో గ్రామానికి వెళ్ళి సువార్త చేస్తున్నామన్నా ఎక్కడో ఫోటోలు పెట్టి డబ్బులు లాక్కొని వచ్చేవారు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. వాళ్ళకంతా పడే శిక్ష మనం మరొకూడదు. ఏమంటే బయట నిలబడతాడు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ పొందుకున్నారు వాళ్ళు, సువార్త చేశారు, ఫోటోలు పెట్టారు, డబ్బులు వచ్చాయి, ప్రతిఫలం పొందేశాడు. ఇంకక్కడేముంది? అసలు రానివాడు. మనం అలాంటి సేవ ఎన్నుకోలేదు, అలాంటి సేవలు మనం నడుస్తలేదు, అలాంటి వాక్యాలు మనం వింటలేదు, అలాంటి గుడ్డితనంలో మనం వెళ్ళటం లేదు. వాక్యాలు అర్థం చేసుకొని వెళ్తున్నాం. ఎందుకు రావాలి చూడండి ఒకసారి. ఖచ్చితంగా ఎందుకు రావాలి? దేవుని సన్నిధిలోనికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధిలో చూడండి, మనకి మేలు ఉంటుందా కీడు ఉంటుందా? చూడండి 26వ అధ్యాయము కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదివి సహకరించాలి. వాటి కింద మేఘములు చినిగిపోకుండా 26వ అధ్యాయము కీర్తనల గ్రంథము 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును
నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎందుకు సంఘాన్ని ప్రేమించాలి? ఎందుకు సంఘానికి రెగ్యులర్గా రావాలి? ఏముంటుందండి ఇక్కడ? పాగొట్టుకుంటారా? పాగొట్టుకుంటారండి? ఆ తేజో మహిమ నిలుచు స్థలానికి వచ్చి ఆయన స్తుతించి వెళితే ప్రయోజనం ఎవరికండి? మనకే కదా. దాన్ని పాగొట్టుకోకూడదని చిన్న సలహా నేను ఇస్తున్నా. అలాగే ముందుకెళ్తే అదే సందర్భాన్ని వివరిస్తూ ఆ కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇక్కడ కీర్తనకారుడు ఎలా అర్థం చేసుకున్నాడంటే దేవుని సన్నిధిని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు. నీటి వాగు దుప్పుకి దొరక్కపోతే ఏమవుతుందండి? దుప్పు ఏమవుతుంది? చనిపోతుంది. అడవిలో మేత వేస్తూ నీటి వాగులు పుడుకుంటూ వెళ్తున్నప్పుడు దానికి నీటి వాగ ఎక్కడ కనబడలేదు అనుకోండి. 1 రోజు తిరిగింది, 2 రోజులు తిరిగింది, 3 రోజులు తిరిగింది, ఏమైపోతుంది? అది నీటి వాగ దొరకకపోతే చనిపోతుంది. ఆత్మీయంగా వాక్యమును వినకపోతే, ఆత్మీయంగా సంఘములో నువ్వు గడపకపోతే చనిపోతావంటుంది వాక్యం. అది ఎంత శ్రద్ధగా వెళ్తుందంటే నేను చనిపోతానికి నాకు నీళ్ళు కావాలని వెతుకుతూ పరిగెడుతూ పుడుకుంటూ పోయి నీళ్ళు తాగుతుంది. అప్పుడు ఎంత సంతోషం అవుతుందండి. దానికి సంతోషం కాదా? సంఘానికి రావాలంటే, సంఘంలో వచ్చి కూర్చోవాలంటే ఆసక్తి ఉండాలండి. ఆసక్తి లేదనుకోండి అసలు ఏం ప్రయోజనం ఉండదు. వాక్యం కూడా అర్థం కాదు. ఆసక్తి లేని వారికి వాక్యం కూడా అర్థం కాదు. నిజంగా అర్థం కాదు. మనకేం ఉండాలి? ఆసక్తి ఉండాలి. ఆయన తేజో మహిమ సన్నిధిలో ఉందంటే ఆసక్తి ఉండాలి ఉందండి. విషయాన్ని మీరు శ్రద్ధగా ఆలోచించండి. తేజో మహిమ, ఆ మహిమ నిజంగా ఆ ప్రభావం మనకి తగిలి వెళ్తే చాలండి. ఆ వాక్యంలో ఉన్నటువంటి పవర్ మనం అనుభవించి ఇక్కడి నుంచి బయటికి వెళ్తే చాలండి. మన జీవితం ధన్యం అయిపోదు. చనిపోయినా ఇక భయం లేదు. ఆ వారంలో చనిపోయినా నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నరకాలకు వెళ్తావని నిజంగా నువ్వు వెళ్ళవు, భయపడని ఒక్కర్లేదు. సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు విని, ఆయన మాటలను ధ్యానించి హృదయపూర్వకంగా దాన్ని అర్థం చేసుకొని వెళ్తే నిజంగా 1000 దినాల కంటే శ్రేష్టమైనదండి. ఒక్క దినమైన ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనవి. వ్యర్థంగా నువ్వు 1000 దినాలు గడిపినా ఏం ప్రయోజనం లేదు. 1 కోటి రూపాయలు నీకు వచ్చినా ఈరోజు ఏం ప్రయోజనం లేదు. ఒక మాట నేను అడగాలనుకుంటున్నాను. ఈరోజు పోయిన వారం ఒక ప్రకటన చేశాను కదా నేను. ఈరోజు ఏమండి మన ప్రోగ్రాము? ఈరోజు ప్రార్థన అంతా ముగిశాక 2 గంటల నుంచి సువార్త ప్రకటన మన ప్రోగ్రాం. ఎంత ధన్యత అంటే చాలా ధన్యత. ఈ అవకాశం కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తాను. ఎలా చెప్పాలి దేవుని మాటలు ప్రజలకు? నేటి రోజుల్లో నిజంగా చాలా చెడిపోయారండి ప్రజలు. చాలా చెడిపోతున్నారు. మన చుట్టుముట్టు చూస్తున్న వాతావరణాలు చూసినప్పుడు భయంకరంగా మారిపోయారు ప్రజలు. భయంకరంగా మాట సత్యమన్న మాట నిజంగా వాళ్ళకి అర్థం అవుతలే, ఎక్కుతలే. చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. బయట ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఎంత మంచి మాటలు చెప్పినా వినట్లేదు, నిజంగా వింటలేదు.
కానీ వీళ్ళకి ఎలాగైనా సువార్త చేయాలి, ఎలాగైనా చెప్పాలి, దేవుని మాటలు ఎలాగైనా చెప్పాలి అనుకుంటున్నప్పుడు నిజంగా ఇది ఒక అవకాశం మన సంఘం తరఫున, మంచి అవకాశం. ప్రియులారా, ఎంతమంది సిద్ధపడి వచ్చారండి? నేను 2 గంటల తర్వాత ఖచ్చితంగా సంఘంతో పాటు నేను కలిసి వారు వచ్చే వారితో ప్రొఫెసర్లతో వాళ్ళ జతలో కూడి నేను కూడా సువార్తకి వెళ్ళాలి ఈరోజు అని ఆసక్తితో ఉన్నవారు మాత్రం చేయలేదు. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5 మీకు తెలియదా? ఇది ఓకే, తెలుసుకోండి. ఈరోజు వస్తారు 2 గంటలకి వెళ్దాం. చాలామంది నిజంగా నశించిపోతున్నారు, చాలామంది నశించిపోతున్నారు. దేవుని మాటలు అర్థం కాక, దేవుని వాక్యం తెలియక, తెలుసుకుంటున్నాం మనమే ఒక్కొక్కసారి తప్పిపోతున్నామే. తెలుసుకున్నది వారు ఎంతమంది ఉన్నారు? నిజంగా చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. వారి కొరకై మనం వెళ్దాం. చూడండి ప్రియులారా, ఇంకొక మాట మనం చూసుకొని వెళ్దాం. నిర్గమకాండము దేవుడు అబ్రహాము నుండి ఆదాము నుండి ఒక్కొక్కరిని చూస్తూ వస్తున్నప్పుడు, ఎవరైనా నా మాట వింటారా అని వెతుకుతూ వస్తున్నప్పుడు, వారిని ఇశ్రాయేలు జనాంగంగా మార్చినప్పుడు, వారిని దాసత్వపులో నుండి విడిపించినప్పుడు, ముందుకు వెళ్తూ వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడండి వాళ్ళకి. చూడండి, నిర్గమకాండము 31వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 31వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను. ఏం చెప్పాడండి ఇక్కడ? ఒక మాట అబ్జర్వ్ చేయాలి మనము. ఏం చెప్పాడు ఇక్కడ? ఒక మాట, నిజముగా. ఇది నిజము, నేను చెప్తున్న మాట నిజము, మీరు అశ్రద్ధగా తీసుకోవద్దండి, ఇది జాగ్రత్త అని చెప్తున్నాడు. నిజమైతే ఇది ఖచ్చితంగా ఇది నిజము. మోషే ఈ మాట నిజంగా మీరు ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. ఇప్పుడు ఆరాధిస్తున్నామా లేదా దేవుణ్ణి? ప్రతి వారం సంఘాలు నడుస్తున్నాయా లేదా? ప్రపంచంలో నడుస్తున్నాయా లేదండి? ఆయన ఏం చెప్పాడు అక్కడ? తరతరములకు మీకును నాకును ఇది నిబంధన, మిమ్మల్ని పరిశుద్ధపరచు వాళ్ళు నేనే అన్నాడు. అంటే ఆయన మాటలది నిజము. నేటి వరకు అది నడుస్తూ వస్తుంది. నేటి వరకు ఆ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ వస్తున్నారు ప్రజలు. అది నడుస్తూ వస్తుంది, తరతరాల నుండి నడుస్తూనే వస్తుంది. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞకు లోబడినప్పుడు మనం ఏమవుతామంటే అక్కడ ఏమవుతామండి? మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, పరిశుద్ధత దేవునికి ఇష్టమైన పరిశుద్ధపరచు దేవా ప్రార్థిస్తున్నాం. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ? ఏం చెప్పాడండి? చదవండి, 13వ వచనం. నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను. ఆచరించినప్పుడు సంఘానికి వచ్చినప్పుడు వాక్యము వినినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. వాక్యముతో మనల్ని మనము కడుక్కున్నప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం. ఇది తరతరములకు ఆయన నిబంధన. కొన్ని వేల సంవత్సరాలు వెనక చెప్పిన మాట ఈరోజు కూడా మనం సంఘానికి వస్తే, సంఘములో కూర్చుంటే, దేవుని మాటలు వింటే మనం పరిశుద్ధపరచబడతాం. మనం పరిశుద్ధంగా జీవించుట మనకి మేలు, ఎవరికైనా మేలు, మనకే మేలు. అలాగే ఆ రోజు కఠినంగా ఈరోజు అనుకోవచ్చు మీరు, పోయిన వారం నేను రాలేదు కదా, అందుకే కదా నాకేం మాట చెప్తున్నాడు అని. నిజంగా ఈ వాక్యాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు
ముందుకు ఒక మాట చెప్తాడండి, చూడండి ఒకసారి. పదైదు వచనం చూడండి, 31:15. ఆరు దినములు ఆ, పని చేయవచ్చును, ఆ, ఏడో దినము ఆ, యెహోవాకు ఆ. ప్రతిష్ఠిత 6 దినాలు ఇచ్చాడండి దేవుడు. ఎవరి కొరకండి? ఎన్ని దినాలు ఇచ్చాడు? 6 దినాలు ఇచ్చాడు. 6 దినాలు గ్రేట, ఒక్క దినం గ్రేట. ఎంత ప్రేమ చూడండి దేవునికి. 6 దినాలు మనకిచ్చేశాడు. 6 దినాలు ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఏమో చేసుకో, బతుకో, తినుకో, సంపాదించుకో, హ్యాపీగా. ఒక్క దినం మాత్రం ఎవరికి ఇచ్చాడు? దేవుని కొరకే మీరు ఇవ్వండి, మీరు నాకు ఇవ్వండి. ఇవ్వలేకపోతున్నాం. ఇస్తున్నారండి? ఇస్తున్నామండి. మిమ్మల్ని అడుగుతున్నా, ఇస్తున్నారా? కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది సంపూర్తిగా ప్రార్థన అయిపోయారు కన్నా ఉంటున్నారా? ఏదో వెళ్ళిపోతుంది అక్కడ, ఏది వెళ్ళిపోతుందో తెలియదు. నువ్వు వెళ్ళిపోతావు, జాగ్రత్త. నువ్వు వెళ్ళిపోతే అక్కడ రానివాడు. విశ్రాంతి దినాన్ని అశ్రద్ధగా తీసుకుంటే నీకు ప్రవేశం ఉండదు. అక్కడ ఉంటుందండి. దేవుని విషయాలు అశ్రద్ధగా తీసుకోవచ్చా? తీసుకోవచ్చండి? చెప్పండి, తీసుకోవచ్చా? తీసుకోకూడదండి. తరతరాలకి నిబంధనగా ఉంచిన మాటను తీసేస్తే నిన్ను అసలు పట్టించుకుంటాడా దేవుడు? మనల్ని పట్టించుకుంటాడా? పట్టించుకోడండి. నిజంగా మీరు కఠినంగా ఉండొచ్చు, ఈ మాటలు కఠినంగా ఉండొచ్చు, రాలేని వందల ఇలాంటివి ఉన్నాయా? నేను చెప్తానండి, పని మీ పైన ఏదైనా రాలేదు, వీళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు, ప్రార్థన ముగికని వెళ్ళిపోతున్నారు, నీ పైన ఏమన్నా మాకు దేశమా లేదా ఏదైనా వస్తుందా మాకి? మీరుంటే మీరు వెళ్ళిపోతే ఏదైనా నేను పాగొట్టుకుంటాను. పోనీ ఇది నా మాటల, పోనీ నా మాటలండి, నా మాటల దేవుని మాటల. చూడండి 10వ వచనంలో ఇంకా కఠినంగా తిడుతున్నాడు ఆయన. చూడండి ఏం చెప్తున్నాడు. 10వ వచనం చూడండి. ఎన్నికి చదువు 15వ వచనం 2వ లైన్ నుంచి. 7 దినములు 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము ప్రతిష్ఠించారండి. 7వ దినాన్ని నేటి సంఘంలో ఇది 7వ దినం కాబట్టి, ఇది దేవుని దినం కాబట్టి, ఈరోజు దేవుని పని, దేవుని ఇష్టాన్ని నేను నెరవేర్చాలి, దేవుని మాటలు వింటూ గడిచిపోవాలి. ఈరోజు నాకు ఏది అక్కర్లేదు, లేవండి. అందుకే ఏం చెప్తున్నాడో చదవండి. అలాగే ముందుకెళ్తే ఆ విశ్రాంతి దినమున పని చేయు. ఇక్కడ చూడండి, ఆ విశ్రాంతి దినమున పని చేయు. ఏ ఒక్కడైనా ఒక్కడా? ప్రతివాడునా? ప్రతివాడును తప్పక మరణ శిక్ష నందును. ఎంత భయంకరంగా చెప్తున్నాడు చూడండి. మనకి చిన్నగానే ఉంటుంది, విషయము చిన్నగానే ఉంటుంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం చెప్పమన్నాడు? ఎవడైనా మిస్ అయ్యాడా, ఎవడైనా తప్పిపోయాడా, ఎవరైనా తన సొంత పనుల్లో ఏదో పని ఉంది, ఏదో పని ఏదండి ఉంటుంది, ఎంత అండి ఉంటుంది. దేవుని సన్నిధికి రావడం ఇంపార్టెంట్. ఆ దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మహిమను పొందుకొని వెళ్ళడం ఇంపార్టెంట్. మన పనులు ఇంపార్టెంట్ అండి. మనకు ఏది అనుభవించడం మేలండి? దేవుని తేజస్సు పొందుకొని వెళ్ళి మళ్ళా చేసుకుని ఇచ్చిండు ఆయన. 6 దినాలు ఇవ్వలేదండి, 6 దినాలు మన కోసం లేదా? ఇచ్చాడా లేదా? పోనీ ఒక దినమంతా ఇస్తున్నామండి. పొద్దున్నే వచ్చాం, కూర్చున్నాం, టైం చూసుకుంటాం, అయిపోయిందా?
ఫస్ట్ మెసేజ్ అయిపోయింది, ఈయన రెండో మెసేజ్ ఇదే ఇన్చాప్ అయిపోతుంది. కాలేదు. ఆసక్తి ఎక్కడ ఉంటుందండి? ఆసక్తిగా ఉన్నవారు ఏ ఒక్కరు కూడా అలా అనుకోరు. ఎంతసేపు అయినా సరే ఆయన ప్రతిష్ఠితమైన దినం, ఆయన సన్నిధిలో గడపాల్సిన దినం, ఆయన సన్నిధిలో గడిపేద్దాం. ఎంతసేపు అయినా పర్వాలేదు. సెమినార్లకు వెళ్దామండి, సెమినార్లకు వెళ్తాం కదా, ఎంతసేపు కూర్చుంటామండి? 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 1:30 వరకు కూర్చుంటామా లేదండి? కూర్చుంటామా లేదా? కూర్చుంటాం. సరే పోనీ వాక్య ధ్యానం సరిగా అర్థం కావట్లేదా? మీరు ప్రిపేర్ కావండి. కాలేరా? అవకాశం ఉందా లేదా? ఇక్కడ ఎవరైనా ఒక్కరు వాక్యాన్ని చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యాను బ్రదర్, నేను ఈరోజు వాక్యాన్ని పంచుకుంటాను, సహోదరులతో నేను మాట్లాడతాను, దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడతానంటే అవకాశం ఇస్తారా లేదా? ఇక్కడ ఉందా లేదండి? నేర్చుకుంటున్నామండి ఆయన సన్నిధిలో. నేర్చుకుంటున్నామా లేదా? నేర్చుకోండి, మాట్లాడండి, బలపరచండి, ఒకరినొకరు బలపరచండి. బలపరచడం ఎప్పుడు చనిపోతామో తెలియదండి. ఒకరినొకరు బలపరచుకోకపోతే, ఒకరిని ఒకరు హెచ్చరించుకోకపోతే, దేవుని మాటలను అర్థం చేసుకోకపోతే ఎవరు నష్టపోతారండి? మనమే నష్టపోతాం. ఆ రోజు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు నిబంధన? 7వ దినము నాకు ప్రతిష్టమైన దినము. ఈరోజు ఎవరైనా పని చేశారో వాళ్ళకి ఏ శిక్ష? మరణ శిక్ష విధిస్తున్నారండి. ఎవరైనా ఫోనే చేయట్లేదు. ఏం చేయట్లే? ఫోనే చేయట్లేదు. ఎందుకు రాలేదని? రావట్లేదు. ఇక మరణ శిక్ష ఎక్కడదండి? అంత అధికారం ఎవరికి ఇస్తామండి మనము? లోబడాలి, సంఘంలో దేవుని మాటలకు లోబడాలి, విధేయత చూపించాలి, ఆసక్తిగా రావాలంటున్నాడు. ఒక చోట చూడండి, ఆ నిర్గమకాండము, అదే నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఏం చేయాలంట మనము? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆ దినమును ఆచరించాలని, పరిశుద్ధంగా ఆ దినానికి మనం రావాలని, పరిశుద్ధంగా ఆయన ఆరాధించాలని ఏం పెట్టుకోవాలంట? పెట్టుకుంటారు కదా? పెట్టుకుంటారా లేదా? పిల్లలు ఇక్క మీదటైనా పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? జ్ఞాపకం పెట్టుకోండి. ఆసక్తితో రావాలి, పరిశుద్ధంగా ఆరాధించాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట దేంతో సమానమండి? 1000 దినములతో సమానము. 1000 దినములతో సమానమైన ఒక్క దినాన్ని పోగొట్టుకోకూడదని ఈ మాటలే చెప్తాను. అర్థమైందండి? 1000 దినాలతో సమానమైనటువంటి ఈ ఒక్క దినాన్ని మీరు ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకూడదని నేను ఈ మాట చెప్తాను. అర్థం చేసుకుంటారని నేను నిజంగా నమ్ముతున్నా. చూడండి, సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం. ఒకసారి యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకొని మనం ఒక రెండు రెఫరెన్స్లు చూసుకొని మనం ముగించుకుందాం. టైం గురించి చాలామంది ఆలోచిస్తుండొచ్చు, ఎక్కువ టైం అయిపోతుందేమో అని. నేను భయపడకండి. 2 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరిని కూడా వదలము. 7 గంటలు కావచ్చు, 8 గంటలు కావచ్చు. వచ్చేవారు సిద్ధపడాలి. ఖచ్చితంగా ఈరోజు దేవుని పని నేను చేయాలని సిద్ధపడినండి. చూడండి, 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ
అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలు చూసుకుందాం మనం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. నిజంగా ఇక్కడ మనం చూసేదైతే ఆయన ఎలాంటి వాడంట? మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడండి? సామాన్యుడు కాదు ఆయన. ఎలాంటి వాడు ఆయన? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నిజంగా మన ఆలోచనలో నిజంగా దైవానుసారమైన ఆలోచనలు కాకపోతే, దైవానుసారమైన ఆలోచనలు కలిగి మనం జీవించకపోతే ఎప్పుడు కూడా నిజంగా ఆయన ప్రేమకు దూరమయ్యే వారుగానే మనం ఉంటామండి. నిజంగా మన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలండి? దైవానుసారమైన ఆలోచనలు కలిగిన వారుగా మనం ఉండాలి. దైవానుసారమైన ఆలోచన నిజంగా అది శ్రేష్టమైంది. అది మన ఆత్మను రక్షించేది, రక్షణలోనికి మనల్ని నడిపించేది. చాలా మంది ఆలోచన ఏముంటుందంటే వాళ్ళ సొంత ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో చాలా మంది దేవుని నమ్మానంతే, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నానంతే, నా ఆలోచనలు మాత్రం దైవానుసారమైన ఆలోచనలు. చాలా మంది ఆలోచించే ఆలోచన అంతా దైవానుసారమైన ఆలోచనగా ఉంటాయి. దేవుడు నడిపించే మార్గంలో నడిచే రీతిగా వాళ్ళు ఆలోచించారు. నిజంగా చాలా మంది ఆలోచించారండి. సత్యవేదం ఏం చెప్తుందంటే దైవానుసారమైన ఆలోచన కలిగి మీరు ప్రయాణించాలి. ఈ ప్రయాణములు మనకు నిజంగా ఒక బండి ముందుకు వెళ్ళాలంటే ఏముండాలండి? ఏముండాలి? పెట్రోల్ ఉండాలి. డీజిల్ వాహనం అయితే డీజిల్ ఉండాలి. ఛార్జింగ్ వాహనాలు వచ్చేసాయి, ఛార్జింగ్ ఉంటేనే అది వెళ్తుందా? లేకపోతే ఎక్కడ అవుతుంది? ఎక్కడైతే అయిపోతుందో అక్కడే. దైవానుసారమైన ఆలోచన మనలో లేదంటే నిజంగా ఈ విశ్వాస ప్రయాణంలో మనం ప్రయాణించలేము. దైవానుసారమైన ఆలోచన కలిగి మనము జీవించాలి. చూడండి, దావీదు గారు కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అధ్యాయము 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. చాలా మంది ఎప్పటికప్పుడు ఆలోచనలు వస్తాయండి. చాలా మందికి గట్టిగా చీకటి ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు వస్తాయి. ఆలోచించారు? చెడ్డ పనులు చేసే వాళ్ళంతా ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడు చేస్తారు? చీకటి ఉన్నప్పుడే. నువ్వు ఎక్కడైనా బండిలో వెళ్తున్నప్పుడు చూస్తే ముప్పు ఉంటుందండి. చిన్న వెలుగేదో చిన్నగా కనబడుతుంటుంది. ఎక్కడ అంటే పొదలు చోటను కనబడుతుందండి. ఎక్కువ పొదలు, చుట్టూ పొదలు ఉన్నప్పుడు చిన్నగా లైట్ వస్తుంటాం. ఏమా అది అని అబ్జర్వ్ చేసినప్పుడు కూర్చొని ఏం చేస్తుంటారండి? ఎక్కడ ఏం చేస్తుంటారు? మంచి పని చేస్తుంటారా? వాక్యం చదువుతూ ఉంటారా? ప్రార్థనలో కొని ఉంటారా? ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? ఏం చేస్తుంటారు అక్కడ? ఉంటారు. మీకు తెలియదా? మీకు తెలియదండి? తెలీదా? మబ్బులో కూర్చొని తాగడం ఎవరు ఎక్కడ చూడలేదు మీరు? మనిషికి ప్రేరేపణ ఎప్పుడు కలుగుతుంది? దుష్ట ఆలోచన, చెడు ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? అది గ్రహించిన దావీదు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ 6వ అధ్యాయంలో? చదవండి, 7వ వచనంలో, 16, 7వ వచనంలో. యెహోవాను స్తుతించెదను. ఎందుకు నేను స్తుతిస్తున్నానంటే రాత్రి గడియలలో
నా అంతరేంద్రియములు, దుష్టుడు లోపల అంతరేంద్రియంలో ప్రేరేపిస్తే గాని చెడు ఆలోచనలు వాడు చెడు పని చేయడు. అందుకే ఏం చెప్తున్నాడు అక్కడ, రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో వచ్చి దేవుని మాటలు వింటున్నప్పుడు మన అంతరేంద్రియములు ఏం చెప్తుంది, చీకటిలను కూర్చోవద్దు. రాత్రికాల సమయంలో ఎవరు చూస్తా లేదన్నప్పుడు నువ్వు తప్పు చేయొద్దు. దేవునికి ఇది అసహ్యము బోధిస్తుంది. ఎక్కడ బోధిస్తుందండి? అంతరేంద్రియములు బోధిస్తుంది. ఒక మనిషి మారాలంటే లోపల మారితే గానీ బయటికి మారడండి. లోపల దుష్ట స్వభావాలు ఉన్నప్పుడు బయట నువ్వు ఏదన్నా ఎంతైనా ఎన్ని మాటలైనా చెప్పు, ఎలా అయినా ఉండు, లోపల నీ అంతరేంద్రియములను మార్కపోతే, దేవుని వాక్యము లోపల పని చేయకపోతే ఎన్ని సంవత్సరాలైనా నువ్వు మారవు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు బిడ్డలు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఎవరూ లేనప్పుడు ఒకలాగా ఉంటారు, ఎవరూ కనిపించినప్పుడు చీకటిలో ఉన్నప్పుడు మరొక రీతిగా మారుతూ ఉంటారు. మారిపోతారండి. మరి కార్యం ఎక్కడ జరగాలండి? ఎక్కడ జరగాలి? అంతరేంద్రియములు బోధ జరగాలి. అందుకే చెప్తున్నాడు, చదవండి 8వ వచనం చదవండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎక్కడ గురి పెట్టాలి? సదాకాలము ఆయన బోధించే బోధ, ఆయన చెప్పే మాటల వైపు మన గురి నిలిపి ఉండాలి. ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం. నిజంగా ఈ విషయాలన్నీ హృదయంలో భద్రంగా చేసుకోండి, హృదయంలో పెట్టుకోండి. దేవుని సన్నిధికి నేను ఎందుకు వెళ్ళాలి? దేవుని సన్నిధిలో నాకేం దొరుకుతుంది? దానివల్ల నాకు ప్రయోజనమా? దేవునికి ప్రయోజనమా? లేదా అక్కడ బోధించే వారికి ప్రయోజనమా? లేదా అక్కడ కూర్చోబెట్టుకుని స్థలాన్ని ఇచ్చి ఏదైనా వారికి ఏదైనా మేము ఏదైనా చేస్తున్నామా? ఎవరికి ఏదైనా ప్రయోజనం ఉందండి? మనకే ప్రయోజనమా? మనకే ప్రయోజనం అండి. దేవుని మాటలు మనల్ని తిద్దాలి, మనల్ని రక్షించాలి, నరకంలో నుండి మనల్ని తప్పించాలి, మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఆ నెమ్మది పాడు చేయాలని దుష్టుడు కోరుకుంటున్నాడండి. ఎందుకంత పగ మనకి? ఎందుకండి అంత పగ? ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. మనల్ని ఎందుకు వాడు కాడించాలి? ఎందుకు మనల్ని ఇంతగా బాధ పెట్టాలి? దేవునికి దూరంగా ఎందుకు మనల్ని నడిపించాలి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. చూడండి, ఎక్కడి నుంచి పడద్రోయబడ్డాడు వాడు? ఎక్కడి నుంచి పడద్రోయబడ్డాడు? దేవుని సన్నిధిలో ఉండాల్సిన వాడు పడద్రోయబడ్డాడు. జాగ్రత్త. వాడు చెప్పేదేంటి? నువ్వు వెళ్ళకపో. నువ్వు వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? రోజు ఒక్క రోజే కదా, అయిపోయింది కదా, ఇంకేం వెళ్ళిపోదాం. వాడి ప్రేరేపణలు అక్కడేమో అయిపోయింది, అక్కడేమో పని నష్టం అయిపోతుంది. నువ్వు వదిలే, ఇక్కడి నుంచి వెళ్ళు, త్వరగా వెళ్ళు, అయిపోయిందా, వెళ్ళు. పడదోయబడ్డాడు వాడు. అధికారాన్ని ఆశించి పడదోయబడ్డాడు. అందుకే కుతంత్రం ఎవరి పట్ల చూపిస్తున్నాడు? మనుషులకు చూపిస్తున్నాడు. మీరు కూడా దేవునికి దూరం కాండి, మీరు కూడా దేవుని సన్నిధికి దూరం కాండి. నేను దూరం అయిపోయాను, నాకును నా సహచరులకు నిత్యాగ్ని గుండం ఉంది. మేము మాత్రం వెళ్తే బాగుండదు, మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా తోడుకెళ్తాను.
ఎవరైతే అపవాదికి చోటిచ్చి, ఎవరైతే దేవుని మాటలకు అశ్రద్ధగా తీసుకొని వాని మాటలకు లోబడతారో వానికి ఏర్పరిచిన నిత్య అగ్నిగుండం, వాని సహచరులు కూడా ఏర్పరిచిన నిత్య అగ్నిగుండం. దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, కానీ అశ్రద్ధగా తీసుకోవడం వల్ల మనకు కూడా అది సిద్ధమైపోతుంది. జాగ్రత్త అని చెబుతూ నా మాటలు ముగిస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం ప్రియులారా. అలాంటి చోటుకి ఏ ఒక్కరూ కూడా వెళ్ళకూడదు. అపవాది త్రోయబడ్డాడు, తప్పివేయబడ్డాడు. వాడు చేసే పని మనల్ని కూడా నిత్యాగ్ని నరకంలోనికి తోడుకెళ్ళాలని, వాడిచ్చే ఆలోచనలు దైవానుసారమైన ఆలోచనలు లేక వానికి చోటిస్తూ, వాని ఆలోచనలు ప్రేరేపింపబడుతూ మనం అలాంటి ఆలోచనలు చేస్తే మనకు కూడా అదే నిత్యాగ్ని గుండం సిద్ధమని దేవుని మాట సెలవిస్తుంది. ప్రియులారా, మనం గమనించాలి, ఆలోచించాలి. ఏ ఒక్కరూ ఈ దినాన్ని, దేవుని దినాన్ని అశ్రద్ధగా తీసుకోకూడదని మనం చేస్తూ, దేవుడు మనల్ని తన ఆలోచన ప్రకారముగా, తన చిత్తానుసారముగా నడిపించునుగా కానీ కోరుకుంటూ మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. దేవుని సహాయం మనకు అవసరం. వాడైతే తోయబడ్డాడు, దేవుడే తోసివేశాడు. వాని ఆలోచనల వల్ల, వాని ప్రేరేపణ వల్ల మనం అలాంటి ఆలోచనలు చేస్తే మనకు కూడా ఆ నిత్యాన్ని నరకం తప్పదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభువా, వాని ఆలోచనలకు నా హృదయంలో చోటు ఇవ్వక, నీ ఆలోచనలకు తండ్రి, దైవానుసారమైన ఆలోచనలకు నా హృదయంలో చోటు ఇవ్వడానికి మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు ఇన్న వాక్యాలు తండ్రి మా హృదయంలో ఫలించులాగున, మా కుటుంబాల్లో ఫలించులాగున నీ కొరకై మేము సిద్ధపడి తండ్రి, నీ కొరకై, నీ వాక్యము కొరకై ప్రయాసపడేవారుగా మమ్మల్ని నడిపించండి. ఈరోజు ఒక కార్యక్రమాన్ని తండ్రి నీ చిత్తానుసారముగా ఏర్పరచుకొని ఉండగా ఎంతో మంది సేవకులు తండ్రి, ఎంతో మంది తండ్రి నీ వాక్యము నేర్చుకుంటున్నటువంటి బిడ్డలు ఈరోజు మా గ్రామానికి వస్తున్నారు తండ్రి. వాళ్ళ ప్రయాణంలో సహాయకుడుగా ఉండి నడిపించండి. మంచి పని తండ్రి, మంచి పని, నీ మాట మంచి పని. ఎన్నో ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను రక్షించే పనిలో మేము వెళ్తున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి. నేటిగా ఈ రోజు జరగబోయే ప్రతి ఊరిలో తండ్రి అయ్యా, నీ మాటలు విత్తబోచుండగా, నీ మాటలు ప్రచారం చేయబోచుండగా తండ్రి, నీ పని చేస్తుండగా మమ్మల్ని బలపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి మరికొందరైనా రక్షించడానికి తండ్రి, నశించిపోతున్న ఎన్నో ఆత్మల ఎద్దుకు మేము వెళ్తుండగా తండ్రి మీరే సహాయము చేయమని బతిమాలుకొనుచున్నాము తండ్రి. మీరు సహాయము చేయండి. ఈ కార్యక్రమాన్ని తండ్రి, ఈ మంచి కార్యక్రమాన్ని తండ్రి మీరే ఉండి మీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మేము చేయనట్లుగా మమ్మల్ని బలపరచండి తండ్రి. వినేవారికి కొందరినైనా రక్షించమని నీ పాదాలు పట్టుకొని బతిమాలుకొనుచున్నాం. సహాయం చేయమని మీరు అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సహోదరి ఎంతో కష్టపడి తండ్రి ప్రిపేర్ అయ్యి వచ్చి వాక్యాన్ని బోధించి ఉండగా తండ్రి, ప్రతి ఒక్క మాటల్ని తండ్రి సంపూర్ణంగా మేము అర్థం చేసుకునే విధముగా, అర్థం చేసుకునే జ్ఞానాన్ని, తెలివిని తండ్రి సంఘానికి ప్రసాదించమని తండ్రి, యూట్యూబ్ ద్వారా కూడా తండ్రి మేము చిన్నగా ప్రసారం చేస్తుండగా వీక్షిస్తున్న కొంతమంది అయినా రక్షించబడుటకు సహాయం చేయండి ప్రభా. కొంతమందినైనా రక్షించమని బతిమాలుకొనుచున్నాం తండ్రి. మీరే సహాయం చేయమని, ఈ పరిచర్యను మీరే దీవించమని తండ్రి. ఈ చిన్న సంఘాన్ని మీరే బలపరిచి, నేనున్నాను భయపడకు, నేను శిరస్సుగా ఉండి నిన్ను నడిపిస్తాను భయపడకని చెప్తున్నారు. సహాయం చేయండి. శిరస్సుగా ఉన్న నీకు ప్రతి ఒక్కరూ లోబడేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని, ఘనత, మహిమ, ప్రభావాలన్నీ మీరు ఒక్కరికే చెల్లిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, తెలుసో తెలియక ఏదైనా చిన్ని పొరపాట్లు కానీ పెద్ద పొరపాట్లు కానీ ఏదైనా చేసి ఉంటే మమ్మల్ని క్షమించి నీ సేవ చేయడానికి అర్హమైన పాత్రలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని శ్రేయాన్ని అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. పేరిట మరొకసారి మీ అందరికీ వందనాలండి. మీ వెనుకడిలో ఈ వాక్యం ఫలించును గాక, మనందరి వెనుకడిలో. ఆమేన్. థ్యాంక్ యూ.